ఒకసారి గెలిపిస్తే రాజధాని లేకుండా చేశాడు, ఇంకోసారి గెలిపిస్తే రాష్ట్రం లేకుండా చేస్తాడు ఆంధ్రుడా అని చెప్పి నమస్కారం పెడుతూ ఒక మీమ్ అలాగే ఒక టెస్ట్ని క్రియేట్ చేసి పెట్టారు. నెక్స్ట్. సో నిన్న రాప్తాడులో ఫోటోగ్రాఫర్ కృష్ణ యాదవ్పై దాడి చేసిన మూర్ఖుడు దుర్మార్గుడు ఇతడే కావున మన మిత్రుడు క్షేమం కోసం ఈ దరిద్రుడి ఫోటో అందరూ చూసేలాగా వారి కుటుంబం దృష్టికి కూడా వెళ్ళేదాకా షేర్ చేస్తూనే ఉండండి ప్లీజ్ రిక్వెస్ట్ అంటూ ఇతను ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసినటువంటి ఫోటో ఒకటి పెట్టినటువంటిది వైరల్ అవుతుంది. నెక్స్ట్. కోడి అనే పదంతో మీకు బాగా అనుబంధం అనుకుంటా. కోడి కత్తితో అధికారంలోకి వచ్చిన గుడ్లు పొదిగే కోడిలా జగన్ రెడ్డి బయటకు రాడు. ఉపాధి అవకాశాలు ఏవి అంటే ఒకడేమో గుడ్లు పెట్టాలి, వాటిని పొదగాలి అంటాడు. డిక్కీ బాగా బలిసి కొట్టుకుంటున్న కోడిలా ఉండే నీవు ఇలాంటి చచ్చు సామెతలు చెప్తావు. ఓ మై సంజనం, ఓ మై సుకన్యం, వాట్ ఈజ్ దిస్సు. సో అంబటి వేసినటువంటి ఈ డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడగొట్టినట్టుంది చంద్రబాబు సవాలంటే దాని మీద కౌంటర్ ఇస్తూ వైరల్ అయినటువంటి. నెక్స్ట్. భారత్కి ముడుపుల హారతి, పైసా ఖర్చు లేకుండానే జగన్ జేబుల్లోకి రఘురామ్ సిమెంట్స్. వైఎస్ నుంచి లబ్ధి పొందిన వారి ద్వారా నిధుల వరద, వాటితోనే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో వాటాలమ్మి ఏకంగా 446 కోట్ల లాభం. ఈ కుంభకోణంపై 2019లోనే ఛార్జ్షీట్ వేసిన సిబిఐ ఇప్పటి వరకు కేసు విచారణ 274 సార్లు వాయిదా పడిందంట. అది గుర్తు చేస్తూ అంబుజా సిమెంట్ కేటాయించిన గనులకు కూడా తన తండ్రి అధికారంతో ఆ గనులను కూడా లాగేసుకున్న వైనం. చేతిలో సిల్లు కావలేదు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిక్షేపంగా భూములు వచ్చాయి. ఫ్యాక్టరీ రూపుదిద్దుకుంది. తనది కాని డబ్బులతో అన్ని సమర్చుకూర్చారు. ఇప్పటికీ ఈ కేసు 274 సార్లు వాయిదా పడింది. దేశ చరిత్రలో ఇలాంటి కేసులు ఉంటాయా? ఇన్నిసార్లు వాయిదాలు వేసే న్యాయస్థానాలు ఉంటాయా? ఇది భారతదేశంలోనే సాధ్యం, ఇతర దేశాల్లో ఇలా ఉండదు. పైసా పెట్టుబడి లేకుండా 446 కోట్ల అక్రమార్జనగా సంపాదించినట్లు 2019లోనే సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అప్పటి నుండి ఇప్పటిదాకా న్యాయస్థానాలకు తీరిక లేదో లేక తీర్పు చెప్పడానికి తీరిక లేదో తెలియదు. సో ఇది ఐటీడీపీ పేరుతోటి వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్ట్. నెక్స్ట్. పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేసినందుకు తమిళనాడు న్యూస్ ప్రింట్కు 200 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ సర్కార్. డబ్బులు అడిగితే మోకాలికి నెత్తికి ముడిపెట్టినట్టు తెలుగు గంగ నీళ్ళతో సరిపెట్టుకోమని చెప్పిన ప్రభుత్వం. సో తెలుగు గంగ నీళ్ళు ఇచ్చి వాళ్ళు దాహర్త తీశారు. సో 200 కోట్లు మర్చిపోండి అని చెప్పారని చెప్పి ఇది ఒక న్యూస్. ఇది పిల్లల పాఠ్యపుస్తకాలకు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అంటేనే రాష్ట్రం దివాలా అంచున ఉంది అని అర్థం. కర్మకాలి మళ్ళీ వస్తే ఎవరి పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చని, ప్రింట్ చేయించుకొని తెచ్చుకోవాలని కూడా అంటారనేది ఆశ్చర్యం లేదంటూ ఒక కామెంట్ చేసి తెలుగు గంగ నీళ్లకు పాఠ్యపుస్తకాలు ముడి. సో తెలుగు గంగ నీళ్ళు ఇచ్చినందుకు 200 కోట్ల పాఠ్యపుస్తకాలు తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇది. నెక్స్ట్. సో సేమ్ న్యూస్ ఇంకొక యాంగిల్లో తమిళనాడు న్యూస్ ప్రింట్కి 200 కోట్ల బకాయిలు తెలుగు గంగ నీళ్ళతో సొమ్ముతో సర్దుకోవాలని ఏపీ సూచన. సో డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్. సో ఇది 140, 25, 10, 18, 25 మరో మహాకూటమి. లోకేష్ కష్టాన్ని వృధా చేయకు అధినాయక. సో షీట్ల షేరింగ్కి సంబంధించి ఒక మీమ్లాగా తయారు చేసి ఆ సంఖ్యను, అంటే ఇదేమో అసెంబ్లీ సంఖ్య 140 తెలుగుదేశం, 25 జనసేన, 10 బీజేపీ, 18 ఎంపీలు టీడీపీ, 2 జనసేన, 5 బీజేపీ. అది ఒక సంఖ్యని వేసి మరో మహాకూటమి. లోకేష్ కష్టాన్ని వృధా చేయకు అధినాయక అంటూ సో వాళ్ళకి షేరింగ్ ఎక్కువ, మాకు తెలుగుదేశం పార్టీ సింగిల్ గెలిచే అవకాశం ఉందనే యాంగిల్లో ఇది మీమ్ ఒకటి. నెక్స్ట్. సో అలయన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. బీజేపీ టు గెట్ 4 ఎంపీ 8 ఎమ్మెల్యే సీట్స్. పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా, కొత్తపల్లి గీత అరకు ఎంపీగా బీజేపీ తరఫు నుంచి, విజయవాడ సుజనా చౌదరి లేదంటే ఆర్ఎస్ఎస్ తరఫున చౌదరి ఎంపీ అంటాం. సో ఎవరు మరి. సో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ సీఎం లేదా సత్యకుమార్. సో వీళ్ళు బీజేపీకి సంబంధించిన ఎంపీలుగా శ్రీ అనేటువంటి పేరుతోటి వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్ట్. నెక్స్ట్. ఎవరు నయవంచకుడు. సో ఒక విలేజ్కి సంబంధించి పొదలకూరు మండలం ప్రజలకు మినరల్ వాటర్ అందించే మెగా వాటర్ ప్లాంట్ని గాలికి వదిలేసింది ఎవరు. సో వాటర్ ప్లాంట్ కూడా గాలికి వదిలేశారు, డబ్బులు లేవని చెప్పి తన ఊళ్ళో బాధను వ్యక్తం చేస్తూ ఒక ఫోటో పెట్టాడు అతను. దానికి ఒక మీమ్ క్రియేట్ చేసి ఒక టెస్ట్ ఇచ్చి వైరల్ అవుతుంది. నెక్స్ట్.
ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు అభివృద్ధి కోసం వస్తున్నా మీకోసం అంటూ గుంటూరు నగరంలో పలు హోర్డింగ్లపై వెలసిన ఫ్లెక్సీలు. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు అభివృద్ధి కోసం వస్తున్నా మీకోసం. సో సిద్ధం పైన ఒక హోర్డింగ్ వేసి ఉంది, దాన్ని వైరల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. నెక్స్ట్ మీరేమంటారు? మైలవరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమకు చంద్రబాబు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ మొగ్గు చూపుతుంది. ఇది పాత వార్తే, మరి ఈ మధ్యకాలంలో కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఉమా. ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్ సో రోజా, ఇది 60K ఏంటి? వయసు 60 లేదనుకుంటా రోజాకి, ఇంకా 60కి దగ్గరలో ఉందేమో. 60కి ఇంకా రీచ్ కాలేదండి. ఓహో 60K ఫాలోయర్స్ అంట, ఫేస్బుక్ ఫాలోయర్స్ 60K ఉన్నారంట రోజాకి. అది రోజా ఫైర్ బ్రాండ్ పేరుతోటి ఒక సింహం గుర్తు పెట్టారు, ఇక్కడ రోజాని పెట్టారు. సో 60K ఫాలోయర్స్ అండి, నేను ఇంకా ఏజ్ అనుకున్నాను. సో ఫేస్బుక్లో ఫైర్ బ్రాండ్ అంటే ఈ పోస్టర్ ఒకటి క్రియేట్ చేసి రోజా అది వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సో ఓపెన్ ఛాలెంజ్, సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసపోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలలా నమ్ముతారు. జగన్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ ఒక ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో విసరడం జరిగింది. దాని మీద అంబటి రాంబాబు డిక్కీ బల్సిన కోడి మటన్ చికెన్ షాప్కి వచ్చి తొడగొట్టిందని చెప్పి పోలిస్తూ దాని మీద సెటర్లు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ 28న మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం. మంగళగిరితో పాటు దేశంలోని కొత్తగా నిర్మించిన 5 ఎయిమ్స్లను ప్రధాని మోడీ జాతికి ఈ నెల 25న అంకితం చేయబోతున్నారు. అలాగే విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు కూడా ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారు. మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 MBBS సీట్లతో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం 1618 కోట్లు ఖర్చు చేసింది. ఇది చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది ఎయిమ్స్. అప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కనుక కేంద్ర ప్రభుత్వంతో కనుక లైజనింగ్ చేసి తీసుకురాకపోతే ఎయిమ్స్ కూడా పోలవరం లాగానే అయింది. నెక్స్ట్ ఉప సభాపతి కోలకట్లకు భారీ షాక్. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ గూటికి 500 మంది వైకాపా కార్యకర్తలు. నెక్స్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెక్స్ట్ టీడీపీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా సుధాకర్ యాదవ్ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పలు జిల్లాల్లో ఎన్నో సేవలు చేసి అత్యంత ప్రజాదరణ పొందిన సుధాకర్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారు. చూద్దాం, అందరూ ఎవరిష్టం వాళ్ళు వాల్ పోస్టులు పెట్టుకున్నారు, అభిమానులు, వైరల్ అవుతుంది. మరి సుధాకర్ యాదవ్ ఏంటో చూద్దాం గుంతకల్లో. నెక్స్ట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంతకు షాకు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంతకు షాక్ తగిలింది. పొత్తుల్లో భాగంగా పాయకరావుపేట టికెట్ను జనసేనకు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా కొంతమంది కావాలని చేస్తున్న డిస్టర్బెన్స్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ నిజం గెలవాలి, ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు క్రమశిక్షణే ఆయుధంగా మరో విముక్తి పోరాటం. సో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాలేదు భువనేశ్వరి. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తొలిసారిగా రావాల్సి వచ్చింది. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి రావాల్సిన పరిస్థితి. అందుకే విముక్తి పోరాటం అవసరము అని చెప్పి ఆమె స్లోగన్ ఇస్తూ నిజం గెలవాలి నిజం గెలవాలి అనేటువంటి ఒక పర్యటన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 15,000 రూపాయలు మహాశక్తి. ఇది చంద్రబాబు నాయుడు 6 ఏదైతే ఉన్నాయో సిక్సర్స్, వాటిలో ఒకటి మహాశక్తి. 15,000 రూపాయలు ప్రతి మహిళకి. నెక్స్ట్ మన కూటమి అధికారంలోకి వస్తుంది. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటాను. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రాశారు. తొందరపడద్దు, మీకు సీటు రాకపోయినా కానీ భవిష్యత్తులో ప్రభుత్వం వస్తుంది కాబట్టి అందరికీ న్యాయం చేస్తాను. నెక్స్ట్ గజదంగా అవినీతిని మరిచిన గజని.
పచ్చ పార్టీని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు, నేడు ప్యాకేజీ కోసం అక్రమ పొత్తు, సొంత పార్టీ నేతలకే పావలా వెన్నుపోటు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఒక మీమ్ తయారు చేసి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ ఇసుక మట్టి మింగ్ చేస్తున్నాడు అంటూ ఆయన ఒంటి నిండా రకరకాల రాసి వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్, సమర్థులు నిజాయితీ పరులు అధికారంలో ఉండాలి, దొంగలు హంతకులు జైల్లో ఉండాలి. సో ఈ పోస్టరు బాగా వైరల్ అవుతుంది. సో దొంగ హంతకుడు అంటూ జైల్లో ఉండాలి అని చెప్పి ఒక క్యాప్షన్ తోటి, ఇక్కడ సమర్థులు నిజాయితీ పరులు అంటూ అధికారంలో ఉండాలంటూ ఒక పోస్టర్. నెక్స్ట్, గాజు గ్లాసు సింకులోనే ఉండాలి, బాబాయ్కి బాత్రూంలో గుండెపోటు రావాలి, వదిన 3 గంటలకు ఫోన్లో మాట్లాడాలి, ఈ మాత్రం టైమింగ్ డైలాగులో మనం చెప్పలేమేంటి అంటూ ఒక సెటైర్. నెక్స్ట్, ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్, ట్రెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు. థ్యాంక్ యూ.